పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. రైట్ సార్ మాట్లాడదాం సార్. ఉపాలక్ష్మణ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలైతే ఒక రకంగా మన గగ్గురుపాటుకు గురి చేస్తున్న పరిస్థితి. సో మొన్నటి వరకు మాల్దీవులు బాయ్కాట్ ఇండియా అంది, ఇప్పుడు వీళ్ళు కూడా ఒక కొత్త స్లోగన్ తీసుకున్నారు, బ్యాన్ స్టేట్ ఫోర్స్ బ్యాక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక కొత్త స్లోగన్ని తీసుకొస్తూ భారత్పై ఈ నెపాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి అసలు ఈ దేశాలను ఎందుకు భారత్కు వ్యతిరేకంగా తయారవుతున్నాయి, ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటంటారు అసలు? ఇప్పుడు కొన్ని సంస్థలు అట పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో కానీ సరే వాటి వెనక చైనా ఉందా లేదా అన్నది మనం నిర్ధారించి చెప్పలేం, కానీ ఫండింగ్ వస్తున్నది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థల యొక్క పని ఏంటంటే భారతదేశాన్ని అస్థిరత్వపరచాలా, ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని భారతదేశాన్ని ముడిపెట్టి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆలోచించే విధంగా, అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం అయినా ప్రధానంగా బీజేపీ సంబంధించిన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా లైన్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇందాక శేషు మన మిత్రుడు కరెక్ట్ గా వివరించాడు, అందులో ఏమి అతను అసంబద్ధంగా ఏం చెప్పలేదు. ఆ చెప్పిన అంశంలో అక్కడ అతను ఏదో పోటీ చేస్తుంటే ఆ ప్రత్యర్థులు చంపారో ఎవరు చంపారో తెలియదు, కానీ దాన్ని భారతదేశానికి ముడిపెట్టడం ఏంటి, సంబంధం ఏముంది? ముడిపెట్టి అక్కడ ఉన్న భారతీయుల మీద దాడులు చేయడము, షాపులన్నీ మూయించడము, తర్వాత ఒక వ్యక్తిని చంపి రోడ్లో అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసి కాల్చడము, ఇవన్నీ కూడా సరైనటువంటి వ్యవహారాలు అయితే కాదు. ఇప్పుడు మనము హసీనాకు ఇక్కడ ఏదో ఆశ్రయం ఇచ్చాము అనే అంశము, అవునండి ఆమె పార్టీని మీరు బహిష్కరించారు, అక్కడ వేరే వచ్చింది, మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆమె ప్రాణహాని కోసం పారిపోయి వచ్చి ఆశ్రయం పొందింది. పొందితే మనం ఏంటి, ఆమె ఆశ్రయం పొందినంత మాత్రాన ఇక్కడ మనం బంగ్లాదేశానికి వ్యతిరేకమా? మనం ఏమన్నా ఎందుకు వ్యతిరేకం ఎక్కడుంది? బంగ్లాదేశ్ వ్యతిరేకం లేదు, పాకిస్తాన్ కూడా వ్యతిరేకం ఏం లేదు. ఎప్పుడైతే టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆ అంశంలో మాత్రమే వ్యతిరేకిస్తున్నాం, కానీ మొత్తం పాకిస్తాన్ ప్రజలను కానీ బంగ్లాదేశ్ ప్రజలను కానీ మనం వ్యతిరేకించట్లేదు. అలాగే ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి వలసలు రావడం, అధికారికంగా వచ్చి మాకు ఆశ్రయం కావాలంటే వేరు, దొంగగా వచ్చి ఇక్కడ బోగస్ ఐడి కార్డులను సృష్టించుకొని ఉన్నారు అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించాలని అనుకుంటుంది మన ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఈ అంశాలలో ఇప్పుడు ఇంకా మనం భారతీయులము అక్కడ ఇబ్బంది